నీకు లేచినట్టు నాకు లేస్తుంది. నాకేంది ఆడ ఇడుల్లో నీకు ఇది గుళ్ళలో ఎక్కులే టంకాలు వెళ్ళా తెచ్చుకొని తాగలే. నా రాత్రి పోయినా అమ్మాయిని లోడ్ చేస్తారు బండి మళ్ళీ రమ్మన్నది. మళ్ళీ ఆడపోయినా చల్లం కొట్టాలి అన్నానే అన్నానే నాన్నకేమనాలి ఇట పక్క రోడ్డు ఉందో లేదో ఎంతమంది పుల్లు కొని వస్తారో ఎంతమంది పుల్లు కొని వస్తారో ఎంతమంది పుల్లు కొని వస్తారో ఇదే కదా తోలింది రోడ్డు అవుతారు గవర్నమెంట్ తోలింటుంది రోడ్డు అవుతాయి. యంత్రం వేసుకుంటుందా ఎప్పుడు ఎప్పుడు కలగంటలో ఎప్పుడు మళ్ళీ వేసుకుంటు పోయి లేకపోతే చూసుకో మళ్ళీ వస్తాడు గ్లూకోజ్ ఎక్కించారా పోతే పోతండి ఎలా పోయి రావచ్చు కదా ఓనీ ఏమో సుతారు ఊరికి పోయి చూసుకోనా ఒకసారి గట్టిగా అన్న ఇప్పుడు పోతున్నావా పోయి రా చూసుకోరా అటువంటి మనిషి కూర్చో కూర్చోమ్మా ఇప్పుడు నేను తాగింది తాగిన తినేవాడు సోని కట్టి వచ్చాను ఫోన్ చేయొచ్చా పొద్దున కాదు 9-10 12 స్టేషన్లే చేత ఊరు గిరిపోతాను అతను నేను వచ్చాక ఆడికి సోయి కన్నా ఏడ నాకు గిరిపోలేడు అదే పోదామని పొద్దున్న ఎవరి మంది కొట్టుకోవచ్చు బాగుంది అంటే మేము 10 గంటలకు పోయి నిలిచి పోయేది ఆడికి అడిగిన రాత్రి మళ్ళీ నిన్న 2 సూలు చెప్తున్నామా మాటతో పొద్దు ఇది చెప్తున్నావు పోకండి మా ఇద్దరికి మళ్ళీ క్యాన్ అంటే ఏ వస్తుండే
ఆయన పున్న పుట్టుకొచ్చి ఒకటే పుట్టుకొచ్చేదన్నా రేపు చూసి అది చూసి ఎక్కి తమ్ముదాం కదా కళ్ళు మళ్ళీ చూసుకో పొద్దున్న కుషులు కడుతుంది వేడి ఎక్కింది బాగా ఇప్పుడు నా పొద్దున 2 ఎక్కించుకున్నాడు. ఇది ఏడుగుడు బాగా ఏడుగుట్టినా పొట్ట నొప్పి చూపించుకున్నాం ఒకసారి పోయి దాంట్లో అందరూ మన వచ్చినవయ్యా ముగ్గురము ఎప్పుడు ఇంటికి వచ్చాక మన ఇందాక మన చుక్కలా ఏడుగుమా నీరులే నసిరెడ్డి వచ్చినాం ఆయన సుమారు రాసిన 2 అత్త తీసిన 10 చూసిందా కొత్త చేతి చెప్పాను ఏం చెప్పినాడు గ్యాస్ వాళ్ళు ఉండాలి కామెరాలు అవుతాను చెప్పినట్ట లైట్ గానే అని నీకంటే తెలుసు నీకు తెలిసిన ఏది యూరిన్ టెస్ట్ చేస్తున్నారేమో యూరిన్ టెస్ట్ చేసి చెప్పిందంట. లైట్ గా ఆయన అమ్మ అన్నాడంట. అవును ఇప్పుడు అయ్యా నాకు పత్తి ఉండాలి కదా పత్యం ఉండను వాటికి జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా చెప్తాంటే సరే ఇట్లా చూసి పంపి పెట్రోల్ మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి సురేష్ చేస్తే అక్కడ డాక్టర్ నాకు వెళ్తున్నాయా ఇంటికి ఇప్పుడు కాసేపు అయిందంతే పోయి. అది ఎక్కి కొంచెం అయ్యా మళ్ళా ఎవరికో మళ్ళీ ముబ్బులు వస్తుందో అది చెప్పలేము నీళ్ళు పోనా ఇంతలో నీళ్ళు వచ్చం పెట్టగానే ఇక్కడ పోదు వాళ్ళే అసలు వాన చండమని కానీ మన పోయిన వారం లేవు వీడికున్నాయా ఇవాళ ఇంతలో వచ్చినాయి వచ్చం పెట్టగానే మొన్న గుర్తుంది వాన బాగా అందరు ముని అలా ఈ పక్క అది కట్టే పెట్టిందని కింద పడుతున్నాను భయం. మన నీళ్ళు ఇవాళ పోలే ఇంతలో వచ్చినాయి బ్రిడ్జి మీద ఇంతలో కరువు అమ్మయ్య ఇచ్చిన పమ్మలు తెచ్చిన నేను లేనారు ఖమ్మం మేము నంద్యాల పోయినాడు. నందల పోయేస్తాడు మాకు నేను ఇంటికి వచ్చి ఏది రాయాలు నందలకు వచ్చినంటే ఏడొచ్చినామా మేమే పోయి మేము వస్తా అంటే ఎందుకు మేము తిరిగి 12 దాకా ఇంకా కాగితాలను తెచ్చుకొని ఇంకా 1కి ఇంకా పోయినాం తిని ఇంకా ఎవరు లేరని ఇంకా అది ఇచ్చి ఏదో వచ్చినాం ఎమ్మడే వచ్చిన అయిపోయి లేరు వాళ్ళు ఆయన బండి కాగితాలు పోయిన రాడు ఇద్దరు బాగుందా ఏ కాయ బాగా అన్ని అవన్నీ బాగున్నాయి కాయలు మోసుకొని రాలేక తీసుకొని రాలే. అన్ని మోసిపోదు 5-6-7 కాయలు తెచ్చిందిలే ఇల్లు ఆడకొచ్చా తెలియదు లేకుండా ఇంటికి తీసుకోవచ్చు ఇంకా మీకు ఒక ఎక్కడ పడంటే బాబాయ్ బస్సులో వేసిందంట ఆటోలో నుంచి బస్ స్టాండ్ కాడ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక రైల్వే స్టేషన్ కాడ దింపిండంట ఇక్కడ దింపకుండా ఏం హాస్పిటల్ కానీ పోరు ఏమన్నా పోయి ఏమో అడగాలనుకుంటున్నాను దేనికి పోయి అలాంటి కలిగినా ఇది గాలి సంబంధం ఉందయ్యా లేకుంటే లేకుంటే కాసేపు బాగుండడం కాసేపు నచ్చింది అంతే అంటే గాలి సంబంధం అట్లుంది రేపు పొద్దున్నే చీకట్లో పోతే పొద్దున పోయి వంట చేసిపోతాను మబ్బులో నిద్ర ఉండదు ఇయ్యాల కాయలకు ఇయ్యాక ముడుచుకోమనుకుంటాడు కుక్క పిల్ల ముడుచుకున్నట్టే అది ఎప్పుడు పోతాను అవి ఈ కంపెనీ ఒకసారి దేవినా మధుర ఆయన ఎరుగుతావు ఆయన ఎంత మజ్జి పెట్టింది నల్లగా ఏమయ్యా మన బిడ్డ సమ్మర్ చూసి పెట్టు ఉన్న కాడికి ఎప్పుడో ఎవరైనా వచ్చారు మళ్ళీ తేడంటాడయ్యా మన ఉతికితే నేను అటాడి ఒక డై పెట్టినా ఇప్పుడు నీకు ఇచ్చిన ఒకటి ఇంట్లో పెట్టినా అది అది ఎవరు వచ్చినప్పుడు పెద్దకాయలు డబ్బులు మాకు మేమని సింగిల్ అంత ఇంకోటి సరిపేసి నానబెట్టి నట్ట బణం పెడితే నీళ్ళు 2 మాట తీసి నీళ్ళు కారిపోతే తర్వాత తీమి వేసుకుంటే తీగ తీగిపోతే పట్టకిన నీళ్ళు కారిపోయిన తర్వాత వేసుకుంటే మంచిది కానీ లేకపోతే ఉన్నాయి తీగి కంబడి మన ఊరు వచ్చిన మనుషులు కాదు కానీ ఇచ్చాడు తిందా ఇచ్చాడు తిందా ఇల్లే పట్టలేని మంచిగా కళలు కలిగి బాగున్నా కొత్తది 1,20,000 ఇబ్బందులు అంటే
చూడు బావ. అది మళ్ళీ పనికిరాదు మనకు. పెద్దదా? పెద్దది పెద్దది వస్తుంది మనకు రాదు కదా. మళ్ళీ బట్టలు పెట్టుకుని ఎవరు మనకాడే అన్నది బండి నడపానికి. స్కూటీనే ఉన్నది ఇంకా చిన్నప్పటి నుంచి. అప్పుడు నేను చిన్నప్పుడు కాదు, అప్పుడు నాకేడ వస్తుంది కాలు అందుకుంటే. ఇప్పుడే ఈ బట్టలు పడుతుంది, బట్టలు పనికిరాదు. రిపేర్ చేయించిన అది ఆ రోజు సోమవారం ఆగిపోయిందా ముళ్ళపాటిలో. నేను మళ్ళీ ఆటోకి వచ్చిన, వచ్చి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిపోయాను. మళ్ళీ నడుచుకుంటూ పోయి ఇంకా తెచ్చి దానికి 20,000 ఇప్పుడు. అది అమ్మడానికి వాళ్ళ 12,000 కలుగుతుంది. అందుకని సేవించుకుంటే ఇప్పుడు మనం ఈ పాడిసిపోయినా అది పాత ఇంట్లో ఉంటాం మనకు. మన ఇంటికి లోపల తిప్పుకోవచ్చు, ఇచ్చిన తేడా బాగుంటుంది. అది బండికి అది గట్టిగా ఉంటుంది, ఇది దాని తేడా. ఇది అలక, అది అలక, అది బరువు ఖర్చు. అది బరువు అయినా బాగా పడుతుంది, ఇది బరువు పట్టలేదు. ఈ పాడి నేను పోతాడు ఆడికి. అందుకే మా వానికి అది ఇచ్చి తీసుకుపోతాడు, వాడ తీసుకొచ్చాడు ఇంటికి. మనిషి రాదు పోవాలన్న కష్టం కదా, రోజు పోవాలంటే. రోజు పోవాలి, పొద్దున పోయి మళ్ళీ సాయంత్రం రావాలి. పోలీసు బాగుంది, బాగుందా? అందుకే రేపు మళ్ళీ పోయేద్దాం. నేను మా అమ్మ పోతా నేను వద్దాం, బట్టలు ఇంటున్నాను సాయంత్రం కూడా మళ్ళీ ఇప్పుడు ఇవాళ చేయకపోతే చెప్పేసి ఇవాళ చేసి ఉంటే వద్దాం నేను అనుకున్నా. ఎవరమ్మా అది మా అంగి మర్తే నువ్వు రాదు, జీని పండి వేస్తుంది కదా మీరు అంగిలు ఆడచ్చు ఊరి మీద. నాకే ఆడికి కష్టం చేసేది సరిపోయింది. దాంట్లో నాన్న ఆర్మీలు చేసేదానా 26 సంవత్సరాలు చేసిందానా ఇంక అన్నీ తెలుసు. ఇప్పుడు చేయాలంటే కష్టం అది. పెట్టే బరువు లేదా బరువైందా? మన అమ్మడికి కాకి ఎక్కుతుంటుంది చూసుకుంటున్నాను. సేజ్ పడి వేసిన నాకు వచ్చింది సేజ్. అందుకే పొద్దున వేద్దాం బట్టలు పిండి ఎండేసి అప్పుడు సెకండ్ వేయడం లేట్ అయింది. బట్టలు పిండి నువ్వు పోతాండా, నువ్వు పోతే ఇంక పిండి తోడు అప్పుడు నిద్ర పిండి అన్నీ ఎండేసి అన్ని వేయడం. అప్పుడు మేము వచ్చి 10 అయింది. సరే పంపవి డోర్ వేసుకుంటుంది ఇంక మళ్ళీ కొంటుంటుంది. ఊర్లోకి వచ్చింటే తీసుకోండి. 2,500 ఎంత అంటున్నారు. 2,500 కాదు చూడుపోయా అందరు తీసుకున్నాం. ఈడ ఊరేకి వచ్చేవా? ఊర్లోకి వచ్చింటే మేము లేదు గిద్దులు తక్కువ పడేది, గిద్దులు తక్కువ పడేది. ఊర్లోకి వచ్చినాయి గిద్దులు అంటే ఇంకా తక్కువ పడేది అంటున్నా. వాడు ఊర్లోకి కాబట్టి ఎక్కువ తీసుకుంటాడు. ఊళ్ళోకి వచ్చి తక్కువ పడేది 4,000 చెప్తుంది. గిద్దులనా ఊళ్ళోకి మత్తు నేను అందరూ కొన్నారు అనమాట. ఈ బజార్ ఆటోకి వచ్చిందా? ఆటోకి ఈ బజార్ మొత్తం అందరు కొన్నారా? నేను ఒక్కడిగా ఉంటే ఇంకా అదే ఒకరు కొనింటారు ఇంకా అందరు చూసింటారు. హీరో అందరు మేము కొనుక్కోవాలంటే ఎవరిదాన్ని సపరేట్ ఉంటే బాగుండదు. అది ఉందా అది కూడా ఉందా? 2 సరిపోయి అదే పెట్టుకుంటాం మామూలుగా ఏం దండలు ముండలు పెట్టుకోవాల్సిందే. కింద పెట్టుకుంటా ఆయన జాకెట్లన్నీ, కిందలో పెట్టుకుంటా జాకెట్లన్నీ. దానికన్నా చక్కర తీసుకున్నాను. ఎందుకు లేని అమ్మని అడిగితే తీపించాలి.
ఎందుకంటే అది నాకు దీపాలు తీసుకుంటే వేసుకుంటే సరే గోడకి దానికి అర్థం వచ్చి తీసుకుంటే అడిగితే మొన్న అడిగితే అయితే అది అయ్యింది ఈ మా ఇంట్లో ఉండదు డబ్బల్ది కదా అది సింగిల్ అది 10,000 ఇచ్చాడు అది అడిగినమ్మా ఈసారి పోతే తెచ్చుకుందామని అడిగామా గిద్దెలలో దానికి చాలా తేడా ఉంది మా పూర్వమలలో గిద్దెలలో అది మంచి బాడీ ఉంది బాడీగానే కానీ డబ్బులు ఆడ తక్కువ కరెక్టే ఆంచి 2,000 ఛార్జ్ కట్టుకోడు అది 2,000 గుర్తొస్తుంది మటన్ కూడా అట్ట మనం పోయచ్చమ్మా బాగా అందరు బాగా మీ బాగా మనవాడు వాడమ్మా తిరుగుతాడా ఏం సంవత్సరం అయిందా 5 నెలలు బాగా మొన్న కొన్ని వారం ఉంటుంది వీడియో వీడియో చల్లదా చల్లదమ్మా చూసుకో ఇంత గప్పున ఉడుకు మొత్తమైన ఉత్త పోసినట్టుంది లేదు నీళ్ళు నేను అర్థం కానీ చెప్తే ఆ మంచం మీద ఉత్త పోసినట్టుంది ఫుల్గా ఆ 2 సుక్కలు కానొస్తుంది చూడు ఆ ముట్టు కింద ఉత్త పోసింది ఫుల్గా పంట పెట్టింది కదా అది వేసుకున్నాడు నాయన అది వేసుకోదు బాగా వాడుతున్నాడు దాన్ని మచ్చగండి నాకు మనం అంటున్నామని మనము మళ్ళీ అందుకు అంటుండు మచ్చగండి అట్లా ఇది ఒక్కటే కాదు ఎన్నుండే ఇంట్లో గోడ పట్టలు అంతే శత్రుపోకు కాళ్ళు కడుక్కొని ఇంట్లో పోవాలి నువ్వు ఇంట్లో పోయినావు కాళ్ళు ఎప్పుడు కడుక్కున్నావు మనకేం కాళ్ళు పెదమ్మ అనుకోదు మనం దేవుని కాడికి వచ్చిన ఏం కాదులే పోయి వచ్చే దేవుని కాంతే కానీ వీళ్ళు కాళ్ళు కడుక్కోమంటారు ఎప్పుడు వచ్చినా నేను అందుకే ఇంట్లోకి రాలే కడుక్కోవచ్చు కదా నువ్వు అప్పుడు ఇంట్లో పోయినావు డైరెక్ట్గా నేను మొన్న చూసిన వచ్చినప్పుడు పోయినసారి తక్కువ 2,500 అంటే అద్దం వస్తుండే మనకి చిన్న లాకర్ ఇన్ని వస్తున్నాయి లాకర్లు చాలదు వాళ్ళు ఊరికి కొనుక్కున్నారులే
ఎందుకు పోదు అయితే అన్న అన్నాడే అన్న అని చెప్పిండు. ఎప్పుడు చేసిన అన్న నీ ఫోను? నిన్నెప్పుడు? రాత్రి రాత్రి ఎప్పుడు? నాకు తెలియదు, నాకేం తెలుసు. నిద్ర మొత్తం తెలియదా నిద్ర అయితే మన బండి కూడా బండి అంటే బండి వచ్చేవాళ్ళంటే బస్సు బస్సు మళ్ళీ టైం మొత్తం పోతావు. నేను బండి మీద ఎట్టపోతారు? నేను పాండు ఇసిపెట్టి రాదు కదా. బండి కొత్తది నాన్న, మళ్ళా ఆడిగడు తిప్పకూడదు. అదే సంవత్సరం లాంగ్ తిప్పే మాట పోయింది. అది రోజు 40 కిలోమీటర్ తిరుగుతుంది బండి. అది పాతది రోజు 40. ఇప్పుడు ఇది చూడు 270 కిలోమీటర్ ఇప్పటికి. అప్పుడే ఇప్పుడు 500 కిలోమీటర్ వస్తే మళ్ళీ సర్వీస్ అని చెప్పి పోయి. ఇప్పుడు మన ఇంకా వచ్చే వారం పోతాం సర్వీస్ అని చెప్పడానికి. వచ్చే వారం పోయి చేయాలి. ఈడుందిలే, ఫోన్ చేద్దాం. ఏంది ఏమన్నా లోపల ఏదో నల్లగా ఉండయే దాంట్లో ఆటోలో. నల్లగా ఉంది అది. అదే చెప్పలేప్పుడే బరువు మోయిలేనని. అరణి ఉచ్చ పోసినంటే దాంట్లో పోసిండు క్లియర్ కానొచ్చుంటాడా. వీళ్ళందరూ దూరం ఉండి మాట్లాడుతుంది చూడు కదమ్మా. ఇటు నా పక్కన కూర్చుంది, ఆమె ఆడపోయి కూర్చుంది. అగ్గరు బోరింగిలు. అన్న సురేష్ అని తప్పక అన్న వాళ్ళు తప్పదు. ఇంకా అన్న బంత తీర అన్నే వచ్చాడు. ఇంకా ఏ హాస్పిటల్ పోతా అని నాకు అర్థం కాదు. అదే గ్లూకోజ్ లేదు ఇంట్లో పెట్టించుకుంటారు. అర్థం కాదులే, కడుపుగా నొప్పి తీసేది. ఇంకా గ్లూకోజ్ తెంపని పోయి హాస్పిటల్ చూపిస్తే కాదు. అన్ని అంతరాలు అంటే కష్టం నాన్న. ఒకసారి హాస్పిటల్ పోయి చూపించుకుంటే మాకు తెలిసిపోతుంది. అప్పుడు ఇది కాదంటే అప్పుడు అంతరం. నువ్వు హాస్పిటల్ పోక ఒకవేళ అంతరం కాకుంటే అంతరం అదైతే శుక్రవారం అంటే నిన్న వచ్చిర్రు వీళ్ళు హాస్పిటల్కు. నిన్న వచ్చినట్టు హాస్పిటల్కు. అదే
ఎవరు ఎవరిని ఏమో అడుక్కోవడం వేరు, ఇంకా పట్టుకుని ఒకటే నేను అడగడం వేరు. ఏ వృత్తినా అమ్మ రుణం నన్ను ఎంత వచ్చా అనుకున్నావు? ఎక్కువే వస్తుంది, మనిషిని బట్టి ఇస్తారు కదా డబ్బులు. ఇప్పుడు కారానికి కాడికి పోతే వాడికి ఒక 20-30 ఇస్తాడు వాడు, అవునా కదా? ఏదా మనిషిని మనం ఇచ్చినాం కదా, నువ్వు ఇచ్చిన నేది ఒకటే కదా. మళ్ళీ ఎవరు అడుక్కుంటా సరిదే వీళ్ళు ఈడుండాల్సింది కదా, వీళ్ళు తిరుపతి పోయి అడుక్కోవడం వీళ్ళు. ఆడ ప్రతిరోజు ఉంటుంది దానా లాభమే లాభం. ఆడెంత కోట్ల మంది వస్తారు అర్థం కాలే, కోట్ల మంది వస్తారు ఆడ. పెద్ద పెద్ద హీరోలు వస్తారు, షారుఖ్ ఖాన్ లాంటి హీరో వచ్చిండు, ప్రతి ఒక్కరు వస్తారు ఆడికి. ప్రభాస్ వస్తాడు. తిరుపతి అంటే ఇండియా మొత్తం ఫేమస్ కోట్లకు. అదే ఆ రోజుల్లోనే లన్నీ కానీ ఈ నుంచి లేయదు బండి, ఎత్తు ఎక్కువ పెట్టించిన ఇడ, అందుకు నీళ్ళు నిలబడుతుంది. చాలా ఉదిచ్చాను బాబు వీళ్ళు. అన్నోళ్ళకి ఇబ్బంది లే, ఇది లేకుంటే గేటు పడేది, ఇది లేకుంటే మనకు గేటు పడేది ఇడా. గేటు అప్పుడు 3 గేట్లు ఉంటాయి. ఇంకా ఈయన ఇట్టన్నా దానికి కొమ్ములు ఉంటాయి. ఉరుకుతుంటేనా ఒరే ఇంకా యాడ ఉరుకుతుంది? మెడకేసి చెట్టు ఉరుకుతారు. మరి అక్క ఫోన్ చేసి అడుగుదాం. ఇంకా నా అర్థంగా ఇంత లచ్చర్ అయిపోతే ఎట్ట నాన్న, వాడు ప్రతి బండికి ఒకటి ఇస్తాడు కదా, ఇంకా వ్యవస్థ ఎక్కుతాడు. ఇంకా అడుగు నువ్వు. ఇంకా రాలే వారమైందిలే నాన్న. అదే వచ్చితే మనం అతికి మనం బాగా అది అతికిస్తే కానీ కొత్త ఫీలింగ్ వస్తుంది. కొత్త బండి అని ఎవరికి చూసినా. నంబర్ ప్లేట్ ఇచ్చే కానీ తగ్గితేనే మళ్ళీ తగ్గుతుంది.
కారు అట్ట పోయింది అబ్బా. ఏమి రారన్న పెట్టాం. బండి నెంబర్ ఇంకా రాలే. బండి నెంబర్ కాదు, కాగితం బండి కాగితం కాగితం వచ్చిన అన్నీ వచ్చినా తీసుకోవాలి పోయింది. ఒక్క నిమిషం అండి. ఓటీపీ అన్న లైన్లో ఉండు, అట్లా ఓటీపీ వస్తుంది.
అవి నిలబడి వచ్చారు బెండకాయలు బెండకాయలు నీకే మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఇప్పుడు వస్తే ఇస్తా. నేమ్ ప్లేట్ అది ప్లేటేనా నెంబర్ ప్లేట్ ముందే నెంబర్ రావద్దు, నెంబర్ వచ్చిన తర్వాత నెంబర్ ప్లేట్. అట్లా సరే బా ఇన్సూరెన్స్ కట్టేదా ఇది కట్టేదా ఎక్కువ ఈ 93,000 ఉంది బండి. 93,500 బండి వరకు అవుతుంది. ఇన్సూరెన్స్ అంటే మీరు అదే ఏది ఇది ఇన్సూరెన్స్ ఏముంది వెనకలు ఉన్నాయి. 3,50,000 అంత ఇస్తారు. ఇప్పుడు 5 లక్షలు అంతే. ఇదే 5,000 అంతే ఇచ్చేది. రూపాయలు ఏంద్రా నాయన ఇన్సూరెన్స్ అదే ఏదానికి ఇస్తారు అనుకున్నావు? యాక్సిడెంట్ అవుతుంది యాక్టింగ్ అదే కింద పడుతున్నా ఇరుగుతున్న కాళ్ళ చేతులు అట్టిచ్చారు. ఇదే బండి బయట ఉంటే పాతగా ఉన్నది అలాంటి లోపల కొత్తగా ఉంది. పేర్లా బండి ఎట్టండి పెడతా అప్పుడు ఎట్ట అరుగుతాయి నువ్వు అక్కడ ఎట్ట అరుగుతాయి అప్పుడే అది కొత్తగా వారమే కానీ నడుపుతే ఉంటుంది. ఏదైనా ఫోన్ పే కొట్టదా మర్చిపోయాను. ఏదానికి ఇంకా 1000 రూపాయలు ఉంటా కనీసం. ఆడ సరుకులు కొట్టడానికి ఏం కొడతావు? ఆనించట కొడతాడు స్కాన్ చేస్తే కొట్టేది అట్టనా చెప్తలే. ఆ టంకాయలు నీళ్ళు తీసుకోవాడు ఆడు పోయినాక. డబ్బులు ఎంత ఉన్నాయి? డబ్బులు ఎంత ఉన్నాయి అంటున్నా. ఇప్పుడు ఫోన్పే కొట్టాలా దానికి కూడా? ఓ అట్టనా. ₹100 లేవు ఇప్పుడు. అరే నీ అక్క టంకాయలు ఇల్లానా చాలా చూస్తారు అడిగాక. యాడికి పోతారు ఉన్నలే ఏమో. మనుషులు లేరే. ఉన్నాడు
అడుక్కుంటాడు కాదుకోంగబా ఏంద్రన్న మనుషులు అంటారు నా దురదృష్టం కాదా స్వామి సార్ పళ్ళు తీసుకో పళ్ళు తీసుకో యాపిల్ కాయలు తమడకాయలు దొండకాయలు బెండకాయలు తీసుకో యాపిల్ కాయలు చిన్నకాయలు రానవుతాయి అర్థం కదా కొత్తగా తీసుకో వెనక్కి రాను వీడికి వచ్చానే పెట్టేది పట్టుకుంటావు అన్నీ వదులుకుంటాయి ఏం వత్తుకుంటే అది అది ఫ్రెండ్స్ చెప్తా ఆడిపోయినా అది పట్టుకో అయితే అడిగా పట్టుకో కృష్ణ కొట్టుపోయినా ఎప్పుడు ఇప్పుడు బండి ఎప్పుడు ఆడివా अच्छा भैया నువ్వు ఎక్కవు ఆడెక్కితే ఉంది ఈడ ఆడ కాలితే పెట్రోల్ కాదు తిప్పేది వెనక్కి పోతున్నా ఇంత వచ్చేదానికి ఉండరా నా ఉండు అరే నీ ఏమో నీకు నడసకూడదని అన్న నీ ఇష్టం నడుసు ఎవడొస్తున్నాడు నడసరా అది ఎవడొస్తున్నాడు
అదే తీసి బ్యాగ్ ఇచ్చండి బ్యాగ్ లడ్లు పోతాయి జింపి లడ్లు అనేది లడ్డు అనుకున్నాడు ఈయన్నే ఉంది వెనకలే చూడండి ముందు పసుపు కుంకుమ తీసుకో అండ్ సాంబ్రాణి తీసుకో నేను చెప్తా తీసుకో తగ్గించేటాడు పట్టుకోరా నాయన అన్నీ తొలగింది అది కాదులే మళ్ళీ హాస్పిటల్ వస్తుంది వచ్చాడు అవుతుంది వేసుకోమ్మా అదే కేజీ ఎందుకంటే కేజీ 30 రూపాయలు కేజీ సారీ ఇగమ్మా సోమవారం అయితే ఇస్తాను అది చెప్పాలా అది పెట్టినా లేదు కొత్తదైతే 2000 అయితే నేను అది వేస్తే చాలా ఉంటుంది మేము ఆడిపోతుంది ఏదో కాలిపోయింది నీళ్ళు చల్లగున్నాయా అడిగే పాటు కొడుతుంది బ్రెడ్ తీసుకెళ్ళి అదేంటి చల్లే మంచిదే
బండ్లు చూసుకుంటామండి అలాగే పోతుంది దూరం వచ్చిందా కిలోమీటర్ అన్ని పనులు కావాలంటే బయట ఎక్కువ వాడు చూడు ఏం రాలేంటుంది ఫోన్ చేసేదానికి బయట మళ్ళీ రావాలి దానికోసం ఉందా ఇస్తామండి పట్టి కూడా పెట్టా కావాలి కేజీ కొబ్బరి కేజీ 50 కందిపప్పు కేజీ ఉల్లిగడ్డలు అంతే ఇంకా పెడతావు వాళ్ళు వెళ్ళిపోతుంది సంచి వచ్చింది ఫ్రీగా సంచి ఫ్రీగా వచ్చింది ఇప్పుడు కాదు ఇప్పుడు ఈయనంటాడు బామడితే ఆయనకి ఇప్పుడు ఈయన సాయిబులోడు అయితే ఈయన సాయిబులోడు కాదు కాదు
అప్పుడు అంటే 15 సార్లని అయితే ఆయన మనవాడు ఎట్టవుతాడు, ఆయనకి బాగా తెచ్చేస్తాడు. మనోళ్ళు మనిషి వేరు. మన పుట్టిన చూడు ఐదులో పుట్టాగా వస్తున్నాను ఆయన మనలో నేను మనలో ఈయన ఈ రంగస్వామి పేరు ఉండేది. ఈ రంగస్వామి పేరు కొంచెం ఎక్కువ ఏదని కొడతాను ఎక్కువ కూడా కావాలి మీరు కొంచెం రంగస్వామి మంచి ఇప్పుడు బాగా కొడుకు బాగా సంపాదించింది చెప్పలేను బాగా చెప్తున్నాడు కొంచెం చేరుకున్నాను చదవం అమ్మాయి అనేది చదవం 4 సార్లు ఒప్పుకుంటుంది ఒకరోజు 4 సార్లు ఒప్పుకునేది 7 రోజు చెప్తాడు 7 10 సార్లు చెప్పేది మనకు 3 సార్లు 16 చెప్తాడు పోయి అది నీకు కూడా పెట్టేది ఊరికాయ 100 రూపాయలు కట్టినాం ఒకరోజు 100 రూపాయలు కట్టినాం ఆయనకు. ఈయనకు కదరా ఆయనకు కట్టినా ఉంటున్నా. అయితే అది ఈ 2 పాండ్లు ఉంది ఎందుకంటే డబ్బులు అవుతున్నాం చెప్పండి పోతాడు ఈ బ్యాగ్లో పెట్టుకొని డోర్ దింగా పొలం పాలే ఎందుకు మళ్ళీ గీడించి పెడతావా అది తీయమంటున్నా గేటు పోదామంటున్నా డైరెక్ట్గా బాబా గేటు తీపో నేను ఏం దగ్గర రమ్మడు దాని అంతే
ఈయనగా చేసేది ఇంకా ఈయన కదా అడిగి చెప్పురా టికెట్ తీసుకో ఎట్ట కడుగుతానా ఆడేంటి సరిపోయేది కదా కడిగి కట్టుకొని కట్టుకుని టవల్ గల్లా చెన్నయ్య గారు ఖమ్మం వాసులు ఈ స్వామివారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు వెళ్ళగల కాపాడుగాక. తీసుకుని హోటల్ తీసుకో టైం పర్వాలేదు చిలకల రంగనాథులు గారు అందరూ నాని అందరం మనవాళ్ళే కదా నేను పనవాడిని కొంతమంది ఆగు ఫోటో తీసుకో రా స్వామి లైటింగ్ ఎక్కువ ఉంది టోపీది నువ్వు మొహం కాడరాదు ఇది టోపిండి మళ్ళీ వీళ్ళు కాడరా అట్లా సుక్కలు సుక్కలు ఇంకోటి ఫోటో పెట్టుకో ఫోన్ చాగబ్బా ఫోన్ కనుక్కున్నావేనా రాబోయరా నల్లకి రా కడ్డి మేము సినిమా అందుకే ఆయన నేను అందుకు తెప్పించింది ఆయన తెచ్చిండా ఆయన వద్దులే ఆయన పోయిన అన్నాడు ఫస్ట్ తెచ్చిండు